హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనము 3 స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. ఒక మిడ్ క్యాప్ స్టాకు, ఒక స్మాల్ క్యాపు, అలాగే ఒక మైక్రో క్యాప్ స్టాక్ గురించి తెలుసుకుందామండి. అలాగే ఈరోజు మార్కెట్ గురించి తెలుసుకుందామండి. మార్కెట్ గురించి ఈరోజు మార్కెట్కి సెలవండి. నిన్న మార్కెట్ 120 పాయింట్స్ తగ్గి 15,632.1 దగ్గర క్లోజ్ అయిందండి. అంతకుముందు రోజు అంటే మొన్న 15,752.4 దగ్గర క్లోజ్ అయింది. నిన్న ఓపెనింగ్ వచ్చేసి 15,703.95, నిన్న హై 15,728.45, నిన్న లో వచ్చేసి 15,578.55. మొత్తం నిఫ్టీ 50లో ఉన్న 50 స్టాక్స్లో 10 స్టాక్స్ పాజిటివ్లో క్లోజ్ అయినాయండి. మిగిలిన 40 స్టాకులన్నీ కూడా లాసుల్లో క్లోజ్ అయినాయి. వరుసగా రెండో రోజు తగ్గిందండి మార్కెట్. నిన్నగాక మొన్న అంతకుముందు రోజు కూడా తగ్గింది 100 పాయింట్ల పైగా. అలాగే నిన్న కూడా ఒక 120 పాయింట్లు తగ్గిందండి. ఇప్పుడు పెరిగిన వాటిలో స్టాక్స్ కొన్ని తెలుసుకుందామండి. ఏషియన్ పెయింట్స్ 5.47% పెరిగి 3,145.05 దగ్గర క్లోజ్ అయిందండి. మార్కెట్ వాల్యూ అండి, కరెంట్ ప్రైసు. అలాగే అల్ట్రాటెక్ సిమెంటు 1.77% పెరిగిందండి. హిందుస్థాన్ యూనిలివర్ 0.97%, మారుతి 0.76%, గ్రాసిమ్ 0.72%, అలాగే బజాజ్ ఆటో 0.67% పెరిగిందండి. ఇవి నిన్న మార్కెట్ క్లోజింగ్ టైంకి పెరిగినటువంటి స్టాక్స్ అండి. అయితే నిన్న మార్కెట్లో తగ్గిన షేర్స్ గురించి తెలుసుకుందామండి. హిందాల్కో 3.72% తగ్గి 382.20 దగ్గర కరెంట్ ప్రైస్ క్లోజ్ అయిందండి. ఇండస్ ఇండ్ బ్యాంకు 3.19% తగ్గింది. టాటా స్టీలు 2.72% తగ్గింది. ఎన్టీపీసీ 2.59% తగ్గింది. భారతీ ఎయిర్టెల్ 2.44% తగ్గింది. అలాగే యూపీఎల్ 2.37% తగ్గిందండి. ఇవి నిన్న మార్కెట్ క్లోజింగ్కి తగ్గి క్లోజ్ అయినటువంటి షేర్స్ అండి. ఇప్పుడు మనం ఒక మిడ్ క్యాప్ గురించి తెలుసుకుందామండి. మిడ్ క్యాప్ షేర్ అంటే క్రికెట్ పరంగా చెప్పుకోవాలంటే వన్డే ప్లేయర్ లాంటిదండి. కంపెనీ పేరు సిడిఎస్ఎల్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్. దీని మార్కెట్ క్యాపిటల్ 15,693 crores. కరెంట్ మార్కెట్ ప్రైసు 1,502 రూపీస్. 52 వీక్ హై 1,579 రూపీస్. 52 వీక్ లో 306 రూపీస్. స్టాక్ పిఈ 78.3, బుక్ వాల్యూ 83 రూపీస్ 90 పైసా. డివిడెండ్ ఈల్డ్ 0.3%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 32.4%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 25%. ఫేస్ వాల్యూ 10 రూపాయలు. ప్రమోటర్ హోల్డింగ్ 20%. ఇండస్ట్రీ పిఈ 28. ఎర్నింగ్ పర్ షేర్ 19 రూపీస్ 20 పైసా. డెబిట్ 0, కంపెనీకి అప్పులేమీ లేవండి. డెబిట్ టు ఈక్విటీ 0, ఈక్విటీ మీద కూడా అప్పులేమీ లేవండి. ప్లెడ్జ్ పర్సంటేజ్ 0.
షేర్స్ ప్లెడ్జ్లో కూడా ఏమీ లేవండి కంపెనీవి. ఇది ఒక మన మిడ్ క్యాప్ గురించి తెలుసుకున్నామండి ఇప్పుడు. అలాగే ఇప్పుడు ఒక స్మాల్ క్యాప్ గురించి తెలుసుకుందామండి. ఈ స్మాల్ క్యాప్ షేర్ అంటే మనం క్రికెట్ పరంగా చెప్పుకోవాలంటే T20 ప్లేయర్ లాంటిదండి. కంపెనీ పేరు అవంతి ఫీడ్స్ లిమిటెడ్. మార్కెట్ క్యాపిటల్ 8,447 crores. కరెంట్ ప్రైస్ 620 రూపీస్. 52-week హై 675 రూపీస్. 52-week లో 410 రూపీస్. స్టాక్ PE 23.5. బుక్ వాల్యూ 129 రూపీస్. డివిడెండ్ ఈల్డ్ 1.01%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 32.3%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.8%. ఫేస్ వాల్యూ 1 రూపీ. ప్రమోటర్ హోల్డింగు 43.7%. ఇండస్ట్రీ PE 27.9. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేరు 26 రూపీస్ 40 పైసా. డెబిట్ కంపెనీకి అప్పులు కొద్దిగా ఉన్నాయండి. 3.75 crores అప్పు ఉందండి కంపెనీకి. డెబిట్ టు ఈక్విటీ మీద అప్పులు ఏమి లేవండి. ప్లెడ్జ్ పర్సంటేజ్ 0. షేర్స్ ప్లెడ్జ్లో కూడా ఏమీ లేవండి. ఇది ఒక స్మాల్ క్యాప్ గురించి తెలుసుకున్నామండి మనం ఇప్పుడు. అలాగే ఇప్పుడు ఒక మైక్రో క్యాప్ గురించి కూడా తెలుసుకుందామండి షేరు. మైక్రో క్యాప్ షేర్ అంటే మనకు క్రికెట్ పరంగా చెప్పుకోవాలంటే IPL ప్లేయర్ లాంటిదండి. ఇందులో రిస్క్ బాగా ఎక్కువగా ఉంటుందండి. కంపెనీ పేరు వక్రంగి లిమిటెడ్. దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 3,745 crores. కరెంట్ ప్రైసు 35 రూపీస్ 40 పైసా. 52-week హై 69 రూపీస్ 80 పైసా. 52-week లో 24 రూపీస్ 40 పైసా. స్టాక్ PE 59.6. బుక్ వాల్యూ 25 రూపీస్ 20 పైసా. డివిడెండ్ ఈల్డ్ 0.71%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 3.12%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 2.37%. ఫేస్ వాల్యూ 1 రూపీ. ప్రమోటర్ హోల్డింగు 42.6%. ఇండస్ట్రీ PE 126 రూపీస్. ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేరు 0.59. డెబిట్ 0. కంపెనీకి అప్పులేమీ లేవండి. డెబిట్ టు ఈక్విటీ 0. ఈక్విటీ మీద కూడా అప్పులేమీ లేవు. ప్లెడ్జ్ పర్సంటేజ్ 0. షేర్లు ప్లెడ్జ్లో కూడా ఏమీ లేవండి. ఇది మనం ఒక మైక్రో క్యాప్ గురించి తెలుసుకున్నామండి. మొత్తం మీద మనం ఈరోజు ఒక 3 స్టాక్స్ గురించి తెలుసుకున్నామండి. ఒక మిడ్ క్యాప్ షేరు, ఒక స్మాల్ క్యాపు, అలాగే ఒక మైక్రో క్యాప్ షేర్ గురించి తెలుసుకున్నామండి. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ షేర్లు కానీ లేకపోతే ఇంతకుముందు నేను చెప్పిన షేర్లు ఏవైనా కానీ ఎందులో అయినా కూడా మీరు తీసుకోవాలా వద్దనేది మీరే నిర్ణయం తీసుకోండి. ఆల్రెడీ మార్కెట్ కూడా తగ్గుతూ ఉన్నదండి. మైనస్లో క్లోజ్ అవుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడే షేర్లు కొనుక్కోవాలని లేదండి. చూసుకొని మార్కెట్లు తగ్గిన తర్వాత ఎంతవరకు తగ్గితే చూసుకొని మళ్ళీ మార్కెట్లు రికవరీ అయ్యే టైంలో మీకు నచ్చిన షేర్ ఏదైనా ఉంటే దాంట్లో తీసుకోండి. అది కూడా నేను చెప్పానని మాత్రం మీరు ఎందులోనూ ఇన్వెస్ట్ చేయొద్దండి. మీ లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మీకు నచ్చితే ఏదైనా షేర్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అంతే తప్ప నేను చెప్పానని మాత్రం మీరు ఏ స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేయొద్దండి దయచేసి. థ్యాంక్ యూ.